రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నూస్ తోటి టెక్నూస్ ఎపిసోడ్ 276తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నూస్ అంటే చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మన టెక్నూస్ స్టార్ట్ చేయడం ముందర ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తూ ఉంటాను. ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది, అంతే. అలా నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మీరు ఈ 4 ప్రాసెసర్లో ఒక ప్రాసెసర్ని చూస్ చేసుకోవాలంటే మీరు ఏ ప్రాసెసర్ని చూస్ చేసుకుంటారు? స్నాప్డ్రాగనా, మీడియాటెక్నా, లేదా ఎగ్జినోస్నా, లేదా మీకు కిరిన్ ప్రాసెసర్ అంటే ఆల్మోస్ట్ 81% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్నాప్డ్రాగన్ నోట్ చేయడం జరిగింది. ఇకపోతే ఓన్లీ 10% ఆఫ్ ద యూజర్స్ మీడియాటెక్, అలాగే ఎగ్జినోస్ వచ్చేటప్పటికి ఓన్లీ 5%, అలాగే 2% వచ్చేటప్పటికే కిరిన్ ప్రాసెసర్స్ అని. ఇక నా విషయానికి వచ్చారన్నట్లయితే నేను పర్సనల్గా లవ్ చేసేదైతే కనుక యాపిల్ బయోనిక్ చిప్స్ ఫెంటాస్టిక్ ఉంటాయి. ఈవెన్ లేటెస్ట్ ఆప్టిమైజ్డ్ అప్డేట్స్ కూడా ఇవి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ లేకుండా, అంటే ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా చాలా స్మూత్గా వర్క్ అవ్వడం జరుగుతుంది. సెకండరీ మనము ఇవి కాస్ట్లీ ఉంటాయి కాబట్టి సెకండ్ చాయిస్ కింద చూసారన్నట్లయితే నేను కూడా స్నాప్డ్రాగన్కే ఓట్ చేయడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఈ రోజు ప్రశ్న, మీరు ఒకవేళ ఈ 2 మొబైల్ ఫోన్స్లో ఒక మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాలనుకుంటే ఏ మొబైల్ ఫోన్ మీరు చూస్ చేసుకుంటారు? రియల్మీ X2నా, లేదు అన్నట్లయితే పోకో X2నా. ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి పోకో సంస్థ దగ్గర నుంచి అండి. పోకో ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ మన ముందుకి మరొక మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఒక ప్రీమియం మొబైల్ ఫోన్ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మొబైల్ ఫోన్ పేరు వచ్చేటప్పటికే పోకో X2. ఇక దీంట్లో కాన్ఫిగరేషన్స్కి వెళ్ళారు అన్నట్లయితే దీనికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 730G ప్రాసెసర్తో విచ్ కమ్స్ విత్ 6GB ఆఫ్ ర్యామ్, అలాగే మరొకటి వచ్చేటప్పటికి 8GB ఆఫ్ ర్యామ్. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 64, 128, 256GB, అలాగే రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో ఇది రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేతో పాటు ఫ్రంట్ వచ్చేటప్పటికే డ్యూయల్ క్యాప్సల్, అంటే డ్యూయల్ పంచ్ హోల్ అని అంటాం, దీన్ని క్యాప్సల్ టైప్ అని కూడా మనం అనొచ్చు. దానికి సంబంధించినటువంటి డిస్ప్లే అయితే ఇందులో రావడం మరొక విశేషం. ఇక 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 27 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఈసారి వీళ్ళు ఈ ఫాస్ట్ ఛార్జర్ని కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీని మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో రేపు ఫిబ్రవరి 11th నాడు అఫీషియల్గా ఫ్లిప్కార్ట్ ద్వారా మధ్యాహ్నం 12 o'clock అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంటుంది. ఇంకా మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఈరోజు మార్నింగ్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డ్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైజెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. దీంట్లో బేసిక్గా 3 వేరియంట్స్ మన ముందుకు రావడం జరుగుతుంది. 6+64GB ఇది వచ్చేటప్పటికే కేవలం 15,999 రూపాయలకి యాజ్ యూజువల్గా మనం గెస్ట్ చేసినట్లే. అలాగే దీంట్లో మరొక వేరియంట్ ఏదైతే ఉందో, అంటే 6+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో మన ఇండియాలో వీళ్ళు 16,999 రూపాయలకి. ఇక దీంట్లో టాప్ అండ్ వేరియంట్ ఏదైతే ఉందో 8GB 256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 19,990 రూపాయలకి యాజ్ ఇట్ ఈస్ చైనాలో లాంచ్ చేసినటువంటి ప్రైస్కే ఇది మన ఇండియాలోకి తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి మొబైల్ ఫోన్, మంచి ప్రైస్, మంచి స్పెసిఫికేషన్స్తో తెప్పించారని నేను అంటాను. ఇకపోతే మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి గూగుల్ సంస్థ దగ్గర నుంచి అండి. మనందరం గూగుల్ మ్యాప్స్ని కూడా హ్యాక్ చేయగలం. హ్యాక్ చేయడం అంటే దాన్ని ఒక రకంగా చెప్పాలంటే చిన్నగా మ్యానిపులేట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా జర్మనీలో ఒక వ్యక్తి, ఇతను వచ్చేటప్పటికి బ్యాక్లన్ అనేటువంటి దేశంకి సంబంధించినటువంటి వ్యక్తి జర్మన్ క్యాపిటల్లో ఏకంగా ఒక ట్రేలో 99 స్మార్ట్ ఫోన్స్ని ఉంచి ఆ మొబైల్ ఫోన్స్ అన్నిట్లో గూగుల్ మ్యాప్స్ని యాక్టివేట్ చేసి దాన్ని ఒక చిన్న ట్రాలీలో వేసి అది లాక్కుంటూ వెళ్ళాడంట. సో ఇలా లాక్కుంటూ వెళ్ళటం వల్ల గూగుల్ అక్కడ 99 మంది యూజర్స్, చాలా అంటే కార్లో మూవ్ అవుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా స్లో అవ్వటంతో, అంటే చాలా స్లోగా మూవ్ అవడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేసి ఆ రూట్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ముందుగానే గైడెన్స్ ఇచ్చి ఆ రూట్ని స్కిప్ చేసేటువంటి ప్రయత్నం అయితే గూగుల్ చేసినట్టు. ఆఫ్ కోర్స్ మనకి గూగుల్ మ్యాప్స్ వర్క్ చేసేటువంటి స్టైల్ కూడా ఇదేనే చెప్పుకోవచ్చు. గూగుల్కి అయితే ఇక్కడ ట్రాఫిక్ ఉంది, ఇక్కడ ట్రాఫిక్ లేదని తెలియదు. ఆ రూట్లో ఎవరన్నా గూగుల్కి సంబంధించినటువంటి GPS డేటాని యూజ్ చేస్తున్నారంటే దాన్ని బేస్ చేసుకొని, లేదా శాటిలైట్ని బేస్ చేసుకొని మనకు అక్కడ ట్రాఫిక్ జామ్ అని రెడ్ లేదా ఎల్లో, లేదు అన్నట్లయితే గ్రీన్ కలర్ సింబల్స్ని అయితే చూపిస్తూ ఉంటాయి. సేమ్ అదేవిధంగా ఒక మనిషి డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్ని మ్యానిపులేట్ చేయడం అయితే జరిగింది. సో గూగుల్ అయితే దీని గురించి ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు. కానీ ఒకవేళ గూగుల్ దీన్ని అబ్జర్వ్ చేసింది అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీనికి సంబంధించినటువంటి ఫిక్స్ని కూడా అతి త్వరలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా ఈయన ఏం చేస్తుంటారంటే మనలాగే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ని అయితే పోస్ట్ చేసి అప్లోడ్ చేస్తుంటారు. అదేవిధంగా యూనిక్గా వ్యూస్ కోసం అండ్ అట్ ద సేమ్ టైం యూనిక్ కంటెంట్ క్రియేట్ చేయడం కోసం ఈ వ్లాగర్ ఈ ప్రయత్నం అయితే చేశారు. ఎట్టగలికి సక్సెస్ అయితే అయ్యాడు. ఇక గూగుల్ ఇలాంటి మిస్ మ్యానిపులేట్స్కి ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటి అనే దాని గురించి అయితే వెయిట్ చేసి చూడాల్సిందే. ఇకపోతే మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో కింద ఉన్నటువంటి
అనేటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి నోకియా కంపెనీ దగ్గర నుంచి అండి. నోకియా ఆల్రెడీ ప్రీవియస్లో ఐఫాలో వీళ్ళు వచ్చేటప్పటికి TWB అంటే ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఏకంగా దీంట్లో 150 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇకపోతే దీన్ని అక్కడ అనౌన్స్ చేశారు కానీ సేల్లోకి అయితే తీసుకొని రాలేదు. ఎట్టకెళ్ళకి ఈరోజు చైనాలో వీళ్ళు అఫీషియల్గా దీన్ని సేల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ మన ఇండియాలోనే దీన్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో వచ్చేటప్పటికే మనకి 50 mAh కలిగినటువంటి బ్యాటరీ ఏదైతే ఉంటుందో అంటే ఇయర్ బడ్స్లో ఏదైతే ఉందో బ్యాటరీ ఉంటుంది. సో ఇవి వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ మనకి 50 అవర్స్ దాకా మనకి మ్యూజిక్ ప్లేబ్యాక్ సపోర్ట్ని అయితే మన ముందు తీసుకొచ్చేసారు. ఇకపోతే దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ కేస్ ఏదైతే ఉందో దీంట్లో 3000 mAh కలిగినటువంటి బ్యాటరీ ఉంటుందంట. ఏకదం మనం ఫుల్గా 5 times దాకా అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్లీ 150 అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్ని అయితే మనం ఒకసారి రీఛార్జ్ చేసామంటే యూస్ చేసుకోవచ్చు. ఇకపోతే దీంట్లో బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో పాటు IPX7 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ తోటి మనకి ఇది రావటం మరొక విశేషం. ఇక దీంట్లో USB Type-C అలాగే ఎనీ మొబైల్ కమ్యూనికేషన్ కూడా చాలా ఈజీగా పేర్ అయ్యేటువంటి విధంగా దీన్ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక దీని ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ప్రీవియస్లీ ఐఫాలో వచ్చేటప్పటికి అరౌండ్ $100 వీళ్ళు లాంచ్ చేశారు. ఇక చైనాలో వచ్చేటప్పటికి ఈరోజు 699 యువాన్స్ అంటే దీన్ని అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే 7,000 రూపాయలకి అఫీషియల్గా దీన్ని వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇవన్నీ కూడా మనకి ఈ రోజు నుంచే చైనాలో సేల్లోకి రావడం అయితే జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా మరొక విశేషమని చెప్పుకోవచ్చు. TCL అఫీషియల్గా ఈరోజు ఒక వార్న్ లెటర్ అయితే బ్లాక్బెర్రీకి ఇచ్చిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మీరు చూసారన్నట్లయితే కనుక TCL కొన్ని కంట్రీస్లో వచ్చేటప్పటికే బ్లాక్బెర్రీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ లైక్ కీ సిరీస్ ఉన్నాయి చూసారా, ఈ సిరీస్ అన్నిటినీ కూడా TCLఏ అక్కడ ప్రొడక్షన్ లేదా అక్కడ మార్కెటింగ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది అంటే వీళ్ళు బ్లాక్బెర్రీ నుంచి మొబైల్ ఫోన్స్ని పర్చేస్ చేసి TCL రీమార్కెటింగ్ అయితే చేస్తూ ఉంటుంది. కానీ గత కొద్ది కాలంగా బ్లాక్బెర్రీ అనేది ఎక్కువ మొబైల్ ఫోన్స్ ప్రొడక్షన్లోకి తీసుకొని రావట్లేదు అనేటువంటి ఒకే ఒక కాస్ట్ తోటి అఫీషియల్గా ఈ కంపెనీ తోటి మేము తెగదెంపులు చేసుకుంటున్నామని చెప్పి అఫీషియల్గా బ్లాక్బెర్రీ అలాగే TCL రెండు కూడా సంయుక్తంగా ఒక లెటర్ని అయితే ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే ఇక పైన మనకి TCL దగ్గర నుంచి బ్లాక్బెర్రీతో కొలాబరేట్ అవుతూ వస్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ అయితే ఉండకపోయేటువంటి అవకాశం ఉంది. ఇక దీంతో పాటు ఆల్రెడీ వీడు అమ్మినటువంటి మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు 2016లో ఎప్పుడో టైఅప్ అయ్యారు. 2016 నుంచి టైఅప్ అయ్యి వచ్చినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా రేపు 2021 డిసెంబర్ దాకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి TCL కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇదైతే బాగానే ఉంది. కాకపోతే బ్లాక్బెర్రీ కూడా కొంచెం మంచి మొబైల్ ఫోన్స్ మన ముందు తీసుకొస్తే బాగుంటుందని నా ఆలోచన. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి పోబోలో ఎకోబార్ దగ్గర నుంచి అండి. ఎకోబార్ అనేటువంటి పేరు అయితే మనం విన్నాం. వీళ్ళు వచ్చేటప్పటికే శాంసంగ్కి సంబంధించినటువంటి గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ ఫోన్స్ని చాలా తక్కువ ధరలోనే తీసుకొస్తామని చెప్పి వీళ్ళు డిసెంబర్ లాస్ట్ ఇయరే మనకి ఒక కన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సేమ్ మొబైల్ ఫోన్ని ఈరోజు వీళ్ళు ప్రొడక్షన్లోకి తీసుకొచ్చేసారు. ప్రొడక్షన్ కాదు అఫీషియల్గా సేల్లోకి తీసుకొచ్చారనే మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 855+ ప్రాసెసర్తో విచ్ కమ్స్ విత్ 8GB ఆఫ్ ర్యామ్ అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే 128GB. శాంసంగ్ ఏ విధంగా అయితే ఫోల్డింగ్ డిస్ప్లే ఉంటుందో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసినప్పుడు అంటే సింగిల్ డిస్ప్లేలో మీరు వచ్చేటప్పటికే 4.76 ఇంచెస్ అలాగే డబుల్ డిస్ప్లేలో అంటే ట్యాబ్లెట్ మోడ్యూల్లో మీరు కన్వర్ట్ చేసి చూసారంటే 7.3 ఇంచెస్గా ఇది రావడం మరొక విశేషం. ఇక రేర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్గా మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ వస్తుంది. 12+12+16 మెగాపిక్సెల్ వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 2 కెమెరాస్ ఉంటాయి. దీంట్లో 8 మెగాపిక్సెల్ ప్లస్ 10 మెగాపిక్సెల్ రావడం మరొక విశేషం. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే సుమారుగా దీంట్లో మీరు చూసారంటే 4380 mAh ఆఫ్ ద బ్యాటరీతో రావడం మరొక విశేషం. ఇది వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం కూడా మరొక ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక దీని ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బేస్ వేరియంట్ 8GB ప్లస్ 128GB ఏదైతే ఉందో వీళ్ళు కేవలం $399 అంటే అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారంటే 28,000 రూపాయల ప్రైస్ ట్యాగ్లో అలాగే దీంట్లోనే 2,000 రూపాయల వర్త్ ఉన్నటువంటి శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ ఏదైతే ఉందో వీళ్ళు కేవలం 39,000 రూపాయలకే అది కూడా 12GB ప్లస్ 512GB తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అఫీషియల్గా ఈరోజు అయితే దీన్ని వీళ్ళు యూఎస్లో అయితే లాంచ్ చేశారు అండ్ దీన్ని అతి త్వరలో మిగతా కంట్రీస్ అన్నింటిలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ సుమారుగా 140,000 రూపాయలు ఉన్నటువంటి ఒక ట్యాబ్లెట్ని అంటే ఫోల్డబుల్ ఫోన్ని వీళ్ళు కేవలం మనకి 28,000 రూపాయల్లో తీసుకొని రావడం అంటే చాలా వింత అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ ఈ MWC 2020 బ్యాక్లైన్లో జరిగేటువంటి 2020లో వీళ్ళు అఫీషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి 5G మొబైల్ ఫోన్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. రియల్మీ X50 Pro 5G వేరియంట్ని. ఈ విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇక దీంతో పాటుగా వీళ్ళు చాలా IoT ప్రోడక్ట్స్ని కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందంట. అంటే లైక్ స్మార్ట్ వాచ్ అండ్ వీటిల్లో ముఖ్యంగా మనం ఎదురు చూసినటువంటి ప్రోడక్ట్ ఏంటి అంటే
రియల్మీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ అనే చెప్పుకోవచ్చు. మన ఇండియాకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఇతనికి ఒక యూజర్ అడిగినటువంటి ట్వీట్కి రెస్పాన్స్ ఇస్తూ రియల్మీ ఈ టీవీని కూడా అఫీషియల్గా వీళ్ళు ఈ MWCలో లాంచ్ చేయబోతున్నారని చెప్పి కన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చారు. ఇక ప్రస్తుతం అయితే దీన్ని ఎల్ఈడీలో తీసుకొస్తున్నారా, ఓఎల్ఈడీలో తెస్తున్నారా లేదా QLEDలో తెస్తున్నారా అనేది మాత్రం కన్ఫర్మేషన్ లేదు. అలాగే దీని డైమెన్షన్ స్పెసిఫికేషన్స్ ఏవి కూడా కన్ఫర్మేషన్ లేదు. వీటి గురించి మరికొద్ది రోజులు, అంటే వీటి గురించి పూర్తిగా మనకు తెలియాలి అంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఐకు కంపెనీ దగ్గర నుంచి అండి. వివో సబ్ బ్రాండ్ అయినటువంటి ఐకు చైనాలో ఎంత పెద్ద హిట్ మనందరికీ తెలిసిందే. ఇక ఇదే మంత్లో వీళ్ళు మన ఇండియాలో కూడా ఎంటర్ అవబోతున్నారు. ఆఫ్ కోర్స్ నిన్న వచ్చేటప్పటికే మనకి కోహ్లీ దీని బ్రాండ్ అంబాసిడర్ కింద, అలాగే దీని మొట్టమొదటి మొబైల్ వాడింది కూడా కోహ్లీ అని చెప్పి మనకు వీళ్ళకి షోకాస్ చేయడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి మరొక లీక్ ఈరోజు రావడం జరిగింది. అదేనండి దీని డిజైన్, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది ఆల్మోస్ట్ చూసారు అన్నట్లయితే రెనో 3 Pro ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇంకొద్ది రోజులు ఆగేమన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇది మాత్రం ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్ కింద మన ముందుకు రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ అతి త్వరలో మన ముందుకి ఫ్లిప్పబుల్ కెమెరాస్ రోల్స్ ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. ఏదైతే రీసెంట్గా ఆసూస్ కంపెనీ మన ముందు తీసుకొచ్చిందో సేమ్ అదే విధంగా దీనిలో ఫ్లిప్పబుల్ కెమెరాస్ మనకు ఉండడం జరుగుతుంది. అంటే ఫుల్ ఎడ్జ్ టు ఎడ్జ్ మనకి స్క్రీన్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఫ్రంట్ కెమెరా కావాలనుకుంటామో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కెమెరా ఏదైతే ఉందో ఫ్లిప్ అయ్యి మనకి సెల్ఫీ కెమెరాస్ కింద, మళ్ళీ మనకి రేర్ కెమెరా కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది ఫ్లిప్ అవడం అయితే జరుగుతుంది. డ్యూ టు యూజ్ ఆఫ్ సమ్ ఇంజెస్ తోటి ఈ ప్రాసెస్ అంతా అయితే మనం చేయొచ్చు. ఇకపోతే దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక వీటితో పాటుగా వీళ్ళు సైడ్ సిమ్ స్లాట్ని మన ముందుకు ప్రొవైడ్ చేయటం, అండ్ అట్ ద సేమ్ టైం వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్తో పాటు పవర్ బటన్, అండ్ అట్ ద సేమ్ టైం డెడికేటెడ్ కెమెరా బటన్ని కూడా మన ముందుకు తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో స్టాండర్డ్ 3.5mm జాక్ని అయితే వీళ్ళు టోటల్గా రిమూవ్ చేశారు. అలాగే కింద స్పీకర్ గ్రిల్స్ని కూడా మనం చూడొచ్చు. మోస్ట్లీ ఈ మొబైల్ ఫోన్ వచ్చినప్పటికీ మేబీ 2022కి మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.